one more opportunity was given to the future. సదాశివపేట పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాలు అన్నారు. పట్టణ అభివృద్ధికి TUF-IDC నిధులతో 10 కోట్ల పనులకు ఈ నెల 7న టెండర్లు పిలిచారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో నిధుల ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడూరు అంజయ్య, అక్బర్ హుస్సేన్, ఇంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నదని మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి బాగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. ఇది ఎందుకైతే లేవని చెప్పి మరి వారికి ప్రెజర్ వేయడంతో వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఇది కాల్ఫర్ చేయాలి, ఇది తొందర స్టార్ట్ చేయాలని చెప్పి అధికారులకు ప్రెజర్ వేయడం జరిగింది. ఆ ప్రెజర్ వేయడంతో మరి ఇప్పుడు 7 వర్కులు మరి 7వ తారీఖున ఈ ప్రొక్యూర్మెంట్ కింద మరి టెండర్ నోటీసు వేసిండ్రు. మరి అది 13వ డేట్కు నుంచి 21వ డేట్ వరకు మరి ఆ టెండర్ వేయాలని చెప్పి మరి నోటీస్ వేయడం జరిగింది. ఆ 21వ డేట్ వరకు లాస్ట్ ఉన్నది కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లు ఎవరున్నా మరి అది తొందరగా కంప్లీట్ చేయాలి. మరి అది వర్కులు కూడా మరి ఎమ్మెల్యే సహాయ సహకారాలతో డబ్బులు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి పథంలో లేకుండా డబ్బుల గురించి ప్రజలు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈరోజు కాంట్రాక్టర్లు కూడా పనులు చేయాలంటే ఎంతో భయపడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మేము పనులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ డబ్బు ఈ ప్రభుత్వం ద్వారా వస్తుందో రాదో అనే భయంతో ఒక్కొక్క పనికి 4 సార్లు టెండర్ కాల్ఫర్ చేసినా కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన విషయం. మనకు చింతా ప్రభాకర్ గారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సదాశివపేట మౌలిక వసతులు ప్రతి దాని మీద కూడా ఒక అవగాహనతో, ఒక అభిప్రాయంతో, ప్రత్యేక ఉద్దేశంతో, ప్రత్యేక శ్రద్ధతో పనులు చేస్తున్న విషయం మనమంతా గమనించాలి. ఏదైతే మనం నమ్ముకొని వారిని గెలిపించడమో ప్రజలు వారి నమ్మకాన్ని వమ్ము జరగకుండా మన గురించి ఎంతో కృషి చేస్తున్న విషయం మనమంతా గమనించి చింతా ప్రభాకర్ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఎంత